క్లాస్. ఇవాళ అయితే నేను టార్చ్ లైట్ గురించి చెప్పబోతున్నాను. టార్చ్ లైట్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలాగా ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకునేలాగా. ఇదైతే ఆన్ ఆఫ్ ఒక బటన్ లాగా పనిచేస్తుంది. ఇందులో మనకి ఎంత ఫోకస్ కావాలంటే అంత ఫోకస్ పెట్టుకోవచ్చు. కొన్ని అయితే పెద్ద ఫోకస్ కావాలంటే చిన్న ఫోకస్ పెట్టుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోవచ్చు. ఇందులో మనకి కొన్ని కరెంట్ ద్వారా వస్తాయి, కొన్ని ఏమో బ్యాటరీస్ ద్వారా వస్తాయి. ఛార్జింగ్ పెట్టేదైతే ఇలా పెట్టాలి. కొన్ని మంది ఎలా లాగుతారు, ఇలా లాగకూడదు, ఇలా నొక్కి ఇలా లాగాలి. బ్యాటరీస్ గురించి చెప్పబోతున్నాను. బ్యాటరీస్లో అయితే ప్లస్ అండ్ మైనస్ గుర్తులు అయితే ఉంటాయి. ప్లస్ కలిపితే కరెంట్ పాస్ అవ్వదు, ప్లస్ అండ్ మైనస్ కలిపితేనే కరెంట్ పాస్ అవుతుంది, అప్పుడే బల్బ్ వెలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పింది ఎవరికి అర్థమైంది వాళ్ళు చెప్తారు. ఈ టార్చ్ లైట్ అయితే ఛార్జింగ్తో అవుతుంది. అదే నార్మల్ బ్యాటరీస్లో అయితే బ్యాటరీతో అవుతుంది. ఫస్ట్ దీన్ని అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎలాగంటే ఇక్కడైతే కిందకైతే ఇక్కడ కింద అయితే బటన్ అయితే వస్తుంది. బటన్ అయితే ఇలా కిందకి ప్రెస్ చేసి ఇలా ముందుకు మూవ్ చేస్తే ఇలా అయితే వస్తుంది. అదైతే దీనికి ఇలాగా స్విచ్ బోర్డుకి అయితే ఇలా నొక్కితే స్విచ్ ఆన్ చేస్తే దీనికి ఛార్జింగ్ అయితే అవుతుంది. మళ్ళీ వెనక రావాలంటే అంతే, సేమ్ ప్రాసెస్, ప్రెస్ చేసి వెనకంటే అయిపోతుంది. ఇదైతే షాక్ కొట్టుకున్నా ఉండడానికి పైన అయితే ప్లాస్టిక్ అయితే వేస్తారు. ఇదైతే ఎంత కావాలో అంత లైట్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నార్మల్గా అయితే ఇది ఫుల్ లైట్ అయితే ఇంతే ఉంటుంది. చాలామంది బ్యాటరీస్తో అయితే చేస్తారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. ఇది ప్లస్ అయితే ఇది మైనస్. బ్యాటరీస్లో కూడా అంతే, ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. ప్లస్ అయితే ఇలాగ పైకి ఉంటుంది, ప్లస్ అని గుర్తు పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ గుర్తు కూడా ఉంటుంది, ప్లస్ గుర్తు అని. ప్లస్ రెండు అయితే కలిపితే అదేంటి మనకైతే ప్రాసెస్ అయితే అవ్వదు. ప్లస్ ఒకటి మైనస్ ఒకటే కలిపితే అవుతుంది, అదే కరెంట్ పాస్ అయితే అవుతుంది. ఇదైతే ఛార్జింగ్ ఇది కాబట్టి దీనికి బ్యాటరీస్ అయితే అవసరం లేదు. ఛార్జింగ్ కాకపోతే బ్యాటరీస్ అయితే ఓపెన్ చేసుకుని బ్యాటరీస్ పెట్టుకోవాలి. కొన్ని బ్యాటరీస్లో అయితే 2-3 పడతాయి. ఇప్పుడు ఈ ఛార్జింగ్ లైట్కి ఛార్జింగ్ ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఛార్జింగ్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఛార్జింగ్ పెట్టినట్లయితే ఇక్కడ ఒక చిన్న లైట్ వెలుగుతుంది. ఛార్జింగ్ వెలుగుతుందా? ఇక్కడ బల్బా, రెడ్ బల్బు గుర్తు ఛార్జింగ్ వెళ్తున్నాం. అది వెలగకపోతే ఛార్జింగ్ వెకట్లేనట్టు, అది ఒకవేళ వెలిగితే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. ఓకే, ఛార్జింగ్ అయిన తర్వాత తీసేసి ప్రాసెస్ ఇలా లాగేకూడదు, జాయిగా ఇలా లాగి తర్వాత ఇలా పెట్టేయాలి. నేను చేసిన యాక్టివిటీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్